సినిమా స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తో ఇండియన్ సినిమాకు సాధ్యం కాని ఫీట్ ను సాధించి ఒక కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ఇప్పుడు SSMB 29 చిత్రంతో దాన్ని బందింతలు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. తన స్క్రీన్ ప్లే మాయాజాలంతో ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అందుకే రాజమౌళి ఎంతమంది దర్శకులకు మార్గనిర్దేశకుడిగా మారాడు. RRR చిత్రం రిలీజ్ అయి 3 ఏళ్లు కావస్తున్నా తన కొత్త చిత్రంపై ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయి అప్డేట్ ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు అభిమానులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ SSMB 29. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేష్ తో ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. హాలీవుడ్ మేకర్స్ కూడా ఈ చిత్రం ఎప్పుడు రాబోతోందా అని ఎదురు చూసే రేంజ్ కు తీసుకెళ్లాడు మన రాజమౌళి. అయితే ఈ చిత్రం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను కూడా రాజమౌళి షేర్ చేసుకోలేదు. మామూలుగా ఏ ప్రాజెక్టును మొదలు పెట్టినా ముందుగా స్టోరీ రివీల్ చేసి దాన్ని హైప్ చేయడం రాజమౌళికి అలవాటు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఒక్కటంటే ఒక్క అప్డేట్ ను కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పైగా రాజమౌళి సినిమాల హీరోలను బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ మహేష్ విషయంలో మాత్రం కొన్ని సడలింపులు చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ ఒకవైపు SSMB 29 సినిమా చేస్తూనే మరోవైపు యాడ్స్ షూటింగ్ లో కూడా బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలో ఫారిన్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆ షెడ్యూల్ కు వెళ్లేలోగా చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మే నెలాఖరులోగా చిత్ర యూనిట్ ఒక అప్డేట్ తో పాటు 2 నిమిషాల ఫుటేజ్ ను కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ మేకింగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.